వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వెజిటబుల్ పులావ్ చేయబోతున్నానండి. కొన్ని సింపుల్ చిట్కాలతో కుక్కర్లో ఈజీగా ఈ పులావ్ని చేసుకోవచ్చండి. అందుకోసం ముందుగా నేను ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా దినుసుల్ని. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఇవి బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఒక టమాటాను కూడా వేసుకుందామండి. ఒక పెద్ద సైజు టమాటా వేసుకుంటున్నాను నేను. టమాటా పండు కొంచెం మగ్గాలండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఈ పుదీనా కొత్తిమీర బాగా మగ్గించుకోవాలండి తాలింపులో. చూడండి, ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనము కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాము తాలింపులో. అలాగే కొన్ని పచ్చి బఠానీలు వేసుకుందాం. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. కొన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకుందామండి. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందాము. ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పును వేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. చూద్దామండి, మూత తీసి. కూరగాయ ముక్కలు హాఫ్ బాయిల్ అయినాయండి, సగం వరకు ఉడికిపోయినాయి కూరగాయలు. ఇప్పుడు మనము పులావ్కి తగ్గట్టు ఎసురు పోసుకుందామండి. ఇక్కడ నేను 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి ఈ గ్లాస్ కొలతతో. అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. బాగా కలుపుకుందామండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ ఎసురు కూడా కొద్దిగా మరగనిద్దామండి. ఎసురు మరుగుతూ ఉంది. ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ నేను డైలీ యూజ్ చేసే సోనా మసూరి బియ్యాన్ని వాడుతున్నానండి పులావ్ కోసం. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వాడచ్చు. నేనైతే సోనా మసూరి బియ్యం తీసుకుంటున్నానండి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిద్దాము. విజిల్ చల్లారిందేమో చూద్దామండి. పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంతో రుచికరమైనటువంటి పులావ్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.